హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అనంతపురంలోని గుత్తి రోడ్లో ఉన్న కేటీఆర్ ఫంక్షన్ ఆపోజిట్ అయితే ఉన్నాను. సో చూస్తాను కదండి, బ్యాక్ సైడ్ మాహిష్మతి సామ్రాజ్యం బాహుబలి సెటప్ రెడీ చేశారు. ఇక్కడైతే ఎగ్జిబిషన్ ఉంది. అందులో భాగంగానే మనకు అక్కడ పోస్టర్లో చూస్తే కనుక శివగామి రమకృష్ణ గారు అయితే కూర్చొని ఉన్నారు రాజసంగా. అండ్ రైట్ సైడ్ చూస్తే కనుక సింహం ఉంది. అందులో మనకి లెఫ్ట్ సైడ్ చూసినా కూడా మనకు సింహం అయితే ఉందన్నమాట. అంతా కూడా కోటరాగా అయితే రెడీ చేశారు. సేమ్ సినిమాల మాదిరిగానే చేశారనమాట. లోపల వచ్చేసి మనకు రథం ఉంది, అండ్ ఎగ్జిబిషన్ ఉంది, అండ్ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. సో ఇలా చాలా వరకు అయితే కనుక ఎమ్యూనిటీస్ అన్ని వాళ్ళు క్రియేట్ చేశారు. సో ఇంకా లేట్ లేకుండా లోపలికి వెళ్ళి మనం చూసేద్దాం. లెట్ స్టార్ట్ నౌ. హలో గైస్, ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చలో. సో చూసారా, గ్రీన్ మ్యాట్ వేసినారు, రెడ్ మ్యాట్ వేసినారు, భారీగా ఉంది. అట్లా లోపలికి వెళ్దాం. చలో. ఓకే, ఇప్పుడు ఇట్లా వచ్చాం కదా దిగుతూ. స్టార్టింగ్లో చూస్తానే మనకు ఇక్కడ చూస్తే కనుక రథం ఉందన్నమాట. పైన వచ్చేసి మనకు బల్లాల దేవ ఉన్నాడు. ఇంకా ఇదంతా మాహిష్మతి సామ్రాజ్యం సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు. కట్టప్ప, శివగామి, బాహుబలి, చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ. శివగామి భర్త వీళ్ళందరూ ఉన్నారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, రానా బుల్ దగ్గర ఫైట్ చేస్తున్నట్టుగా దీన్ని క్రియేట్ చేసినారు. ఈ 3Dలో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. బల్లాల దేవ దీన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మనమే వచ్చి పట్టుకుందాము, వంచేద్దాం. చూడండి కదిలింది. అది అట్లుంటుంది మరి. బుల్తో ఫైట్ అంటే మామూలు విషయం కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఇక్కడైతే కట్టప్పకు మన కాలు పెడతారు కదా బాహుబలి, అది ఉంది. ఇక్కడ చిన్న బాహుబలి కూడా పిల్లల్ని కింద పెట్టేసినారు. సో అర్లీ మార్నింగే వచ్చానమాట. అంతా రథం కానీ ఇదంతా కూడా రెడీ అయిపోయింది. ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట, అది అందరికి తెలిసే ఉంటుంది. ఈరోజు అయోధ్యలో రాముడిని ప్రతిష్ఠిత చేస్తున్నారు కదా, రామ మందిరం కూడా ఓపెన్ చేస్తున్నారు సక్సెస్ఫుల్గా. అందులో భాగంగానే ఈ మాహిష్మతి సామ్రాజ్యం ఎగ్జిబిషన్ కూడా ఈరోజే ఇక్కడ వీళ్ళు ఓపెన్ చేయడం కూడా నాకు బాగా అనిపించింది. డేట్ కూడా 22 జనవరి 2024. సో సాయంత్రం 4 గంటలకి స్టార్ట్ అవుతుంది. 4 నుంచి 10 లేదా 11 వరకు అయితే కనుక స్టార్ట్ అవుతుంది అనమాట. సో చాలా బాగుంది గైస్. ఇక్కడ చూసారా మీరు, కట్టప్ప చూసారా మీరు ఎంత ఉన్నాడో, మామూలు లేదు కదా కట్టప్ప. అండ్ వాళ్ళ టీం అంతా కూడా పైన ఉన్నారు. సో ఇది బాహుబలి పార్ట్ 2లోది అంతా కూడా వాళ్ళు సెట్ చేశారనమాట. సో చాలా కష్టపడ్డారు. ఎగ్జిబిషన్ వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఇలాంటివి మన అనంతపురికి అందరూ పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక ఇప్పుడు బాహుబలి పార్ట్ 2లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఈ పార్ట్ 1 అనుకుంటాను. ఎంత చూసినారు కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక మనకి వాటర్ ఫాల్స్ అనమాట. ఇప్పుడు బాహుబలి పార్ట్ 1లో కేరళ షూట్ చేశారు కదా వాటర్ ఫాల్స్, ఆ వాటర్ ఫాల్ అంతా ఇక్కడ దించేసారు చూడండి. అంతా ఫ్లెక్సీలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే కనుక బాహుబలి ఉన్నారు, వాళ్ళ అమ్మ ఉంది ఇక్కడ, అండ్ శివలింగం ఉంది, అండ్ అక్కడ వచ్చేసి అవంతిక ఉంది. మళ్ళీ ఇక్కడ శివలింగాన్ని పెట్టుకొని పోతున్నట్టు వాళ్ళ టీం అంతా కూడా ఉన్నారు ఇక్కడ, తనిఖీలు ఎవరిని వీళ్ళందరూ. సో మాహిష్మతి సామ్రాజ్యం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి డ్రోన్ షాట్ చూసేయండి. లెట్ స్టార్ట్ నౌ. పార్ట్ 2లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ చూడవచ్చు, ప్రభాస్ కానీ వీళ్ళందరూ కానీ. ఇది పార్ట్ 1. ఇంకోటి మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే యుద్ధం జరిగినప్పుడు ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా వీళ్ళు బాగా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే పెట్టేసినారు. సో ఇదంతా కట్టప్ప సైన్యము, తర్వాత వచ్చేసి బాహుబలి సైన్యము. బ్యాక్గ్రౌండ్ చూడండి, ఇదంతా పెడుతున్నప్పుడు నేను పక్కనే ఉన్నాను ఇక్కడే. అని ఇక్కడ వచ్చేసి రానా ఉన్నాడు, తర్వాత వచ్చేసి వాళ్ళ టీము అంతా కూడా బాహుబలి టీము. ఇది వచ్చేసి కాలికేయ టీము, మామూలుగా లేరు, నిమ్డా గోజరాస్ అంటారు కదా. సో ఇక్కడ ఉన్నారు చూడవచ్చు, ప్రభాకర్ గారు వాళ్ళందరూ కూడా నీట్గా సెట్ చేసినారు. పర్వాలేదు, బాగుంది. ఇంకా మీరు చూస్తున్నట్టుగానే ఇప్పుడు మనకి ఫుడ్ కోర్ట్ రెడీ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి గోకుల్ చాట్ అని చెప్పేసి హైదరాబాద్ నుంచి
గోకుల్ చాట్ వాళ్ళు వచ్చారనమాట. అది టేస్ట్ చేసి ఫుడ్ చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను నేనైతే. అండ్ మనకి ఫుడ్ కోర్ట్ చూసిన తర్వాత అలా లోపలికి వెళ్తే కనుక మనకి ఎగ్జిబిషన్ అన్నీ ఉంటాయి, ఇంకా ఆల్ యాక్టివిటీస్ చేయొచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈరోజు వచ్చేసి మనకి ఈవినింగ్ 4కి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈవినింగ్ 4కి స్టార్ట్ అవుతే నైట్ 10:30 or 11 వరకు అయితే ఉంటుంది అనమాట. మనకి మీ డ్రోన్ షాట్లో చూసారు కదా, స్టార్టింగ్ ఎలా ఉంది, ఎంట్రన్స్లో ఎలా ఉంది, తర్వాత లోపలికి వచ్చిన తర్వాత నేను చూపించాను కదా మొబైల్ వ్యూలో, అది కూడా బాగుంది అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మనకి పక్కన కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ కూడా ఉందన్నమాట. సో అది ఫ్రెండ్స్, టికెట్ కేవలం 80 రూపాయలు మాత్రమే. అంటే 3 సంవత్సరాలు నిండిన వారి నుంచి ఇంకా ఏజ్ అన్లిమిటెడ్ అనమాట. వాళ్ళందరికీ 80 రూపాయలే. 3 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ అనమాట. సో ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఇంతతో వీడియో క్లోజ్ చేస్తున్నాను. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యు ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.